నమస్తే నమస్తే గో. ఏందిడు హుషారుగా విజయలేస్తాడారు అనుకున్నారా? 17 సంవత్సరాల కళ నెరవేరిందని చెప్పాలా. ఏందనుకుంటున్నారా? T20 వరల్డ్ కప్ గెలిచిందినా మన భారత్ 17 సంవత్సరాల తర్వాత. Men's T20 Cricket World Cup champions 20. The Indian team, but as Rohit Sharma mentioned, ICC T20 వరల్డ్ కప్ ట్రోఫీ కోసము 17 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న చూపులకు తెరపడిందని చెప్పుకోవచ్చు. An ICC tournament, they worked extremely hard for this. Have a look at the support staff there. Hours of the day and night. They won't be. బార్బిడోస్ వేదికగా T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో మన భారత్ 7 రన్లు తేడాతో గెలిచింది. By 7 runs. ఆ 7 రన్లు పరుగుల తేడాతో కోట్ల మంది భారతీయుల్ని ఆనందంతో ముంచెత్తేసింది. నరాలు తెగిపోయేలా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన తర్వాత మన ఆటగాళ్లు భావోద్వేగాలు గురైనారు. ఇక బ్యాటింగ్ విషయంలోకి వస్తే మన విరాట్ కోహ్లీ, హర్షర్ పటేల్ చుక్కలు చూపించారని చెప్పాలి దక్షిణాఫ్రికాకు. మేమేం తక్కువ తిన్నామా అని బుమ్రా, హర్షదీప్, హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో విధ్వంసం సృష్టించినారంతే. 16 from wide. Miller gets it and he gets plenty of it, does he? No! 17 సంవత్సరాల ముందు ధోని కెప్టెన్సీలో మనకు T20 వరల్డ్ కప్ వచ్చింది. ఇది రెండోసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో మనకు T20 వరల్డ్ కప్ రావడం. ఇక ఈ చరిత్రనే చెప్పాలి. రోహిత్ శర్మ హిస్టరీని క్రియేట్ చేసినాడు. ఇప్పుడు టాస్ గెలిచేసి మన రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకున్నాడు. బ్యాటింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ 3 వికెట్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ అంతగా ఆడలేదు. అయితే సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లకు 8 వికెట్లతో 169 పరుగులతో ఓడిపోయింది. రోహిత్ శర్మ 9, రిషబ్ పంత్ డక్అవుట్, ఇంకా సూర్యకుమార్ యాదవ్ 3 రన్లు కొట్టినాడు. ఇలా 9-0-3కే వికెట్లు కోల్పోయినారు. 3 వికెట్లు మన భారత్. అదే సమయంలో వచ్చినాడు ది కింగ్ విరాట్ కోహ్లీ. మనకు ఒక భారీ స్కోర్ అనేది తెచ్చాడు. ఇక ఆ పడిన వికెట్ల తర్వాత మన విరాట్ కోహ్లీ, హర్షదీప్ ఇచ్చిన స్కోరు 13 ఓవర్లకు 106 పరుగులు 3 వికెట్లతో. ఇక 20 ఓవర్లకు మన భారత్ 7 వికెట్ల నష్టంతో 176 పరుగులు చేసింది. ఇక చూసుకుంటే విరాట్ కోహ్లీ 59 బంతులకు 76 రన్లు కొట్టాడు. అక్షర్ పటేల్ 31 బంతుల్లో 47 పరుగులు, శివం దుబే 16 బంతుల్లో 27 పరుగులు చేశారు. 74 for 6. మొదట్లో ఏదో అంతంత మాత్రమే ఆడిన విరాట్ కోహ్లీ ఫైనల్కి వచ్చేసరికి తన స్కోర్తో ఇండియా స్కోర్ని పెంచి ఇండియాను గెలుపు దిశగా తీసుకెళ్లాడు. ఇక రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళ వికెట్లు పడిపోయి ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్ బాంధవుల్లా వచ్చాడు విరాట్ కోహ్లీ. వచ్చి తన బ్యాటింగ్ స్టైల్తో ఇరగదీసిండు. ఇలా విరాట్ కోహ్లీకి హర్షద్ పటేల్ కూడా తోడయ్యి ఇద్దరు ఒక భారీ టార్గెట్ ఫిక్స్ చేశారు సౌత్ ఆఫ్రికాకు. అయితే 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి తిరిగిన సౌత్ ఆఫ్రికా 2 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయింది 12 పరుగులతో. ఈ దశలో డికాక్ 39 పరుగులు, స్టాక్స్ 31 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా జట్టును ఆదుకున్నారు. ఓడిపోయే స్థితి నుంచి గెలిచే దిశగా మార్చింది వీళ్ళిద్దరి స్కోరు. ఇదే సమయంలో ఇక స్టాక్స్ అవుట్ అయ్యేసరికి దక్షిణాఫ్రికా స్కోర్ వచ్చి 70 పరుగులు 3 వికెట్ల నష్టంతో. ఇక అప్పుడే వచ్చాడు మన క్లాసన్ మావా వచ్చి ఆకాశమైన హద్దురా అన్నట్టు చెలరేగిపోయాడు. ఇక 15వ ఓవర్లో హర్షద్ పటేల్ వేసిన బౌలింగ్ లో 2 సిక్స్లు 2 ఫోర్లతో ఆ ఓవర్లో 24 పరుగులు రానిచ్చాడు. ఈ క్రమంలోనే 23 బంతులకు హాఫ్ సెంచరీ కొట్టేశాడు మన క్లాసన్ మావా. ఇంకా దీంతో మ్యాచ్ 30 బంతులకు 30 రన్లుగా మారిపోయింది. అలా సౌత్ ఆఫ్రికా దిశకు మారిపోయింది మ్యాచ్. ఇక 16వ ఓవర్లో వచ్చాడు బుమ్రా. ఆ ఓవర్లో కేవలం 4 అంటే 4 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చాడు కున్ఫు పాండా హార్దిక్ పాండ్యా. ఓవర్లో 4 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అది ఎవరి వికెట్? క్లాసన్ మావా వికెట్ తీసుకున్నాడు. కీలకమైన వికెట్ తీసుకొని మన వైపుగా తిప్పాడు మ్యాచ్ని. ఇక 18వ ఓవర్లో మళ్ళీ బుమ్రా వచ్చి 2 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అయితే ఒక దశలో ఓడిపోతామన్న బాధ చాలాసేపు వేధించింది. ఇలా ఎందుకు జరుగుతుందన్న ఆవేదన, తప్పు చేజారిపోతుందన్న భయం, ఇలా చాలా భావాలు అనేవి మనము నిన్నటి మ్యాచ్ చూసాం. చాలా మంది మనకి ఇదేం కొత్త కాదు, ఎన్నిసార్లు చివరి దశకు వచ్చి ఓడిపోలే, సర్లే ఏముంది అని టీవీలు కట్టేసి పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సరిగ్గా ఇదే సమయానికి ఒకే ఒక క్యాచ్ ది స్కై సూర్యకుమార్ యాదవ్
హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో బౌండరీ దగ్గర పట్టిన ఒకే ఒక క్యాచ్ మనకు కప్పుని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. Yeah, foot's inside there. Foot's inside there. Foot's inside there. Please keep it rolling. Yeah, foot. Thank you. Ready with my decision for the big screen. ఈ మ్యాచ్ లో హీరోలు చాలా మంది ఉన్నారు. కొందరు బౌలింగ్ లో, కొందరు బ్యాటింగ్ లో. అలాంటి హీరోల నుంచి పుట్టుకొచ్చినోడే ఈ సూర్యకుమార్ యాదవ్. మన సూర్యకుమార్ యాదవ్ మన చెయ్యి జారిపోతున్న కప్పుని మనకు పట్టించాడు. ఆ ఒక్క క్యాచ్ సూర్యకుమార్ యాదవ్ కానీ వదిలేసింటే మనం ఈ T20 వరల్డ్ కప్ను కూడా వదిలేసినట్టే. ఆ ఒక్క క్యాచ్ పట్టి ఆ కప్పును మన చేతిలో పెట్టాడు సూర్యకుమార్ యాదవ్. తర్వాత రబాడా వచ్చి 4 కొట్టినా 5 పరుగులకే అవుట్ అయిపోయినాడు. ఇక దీంతో భారత్ సంబరాలు అంబరాలనంటాయి. దీంతో యావత్ భారత్ టీమిండియా కప్పు కొట్టడంతో ఆనందంలో మునిగిపోయి ఉన్నారు. ఇక రోహిత్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వీళ్ళ భావోద్వేగాలను చూసి అందరు ఎమోషన్కి గురయ్యారు. Hardik Pandya again. Drought is over. And ICC tournament. ఇంతటి గొప్ప విజయమే మా రిటైర్మెంట్కి సరైన అవకాశం అనుకొని మన కింగ్ విరాట్ కోహ్లీ, మన కెప్టెన్ రోహిత్ శర్మ వాళ్ళిద్దరూ వాళ్ళ T20 కెరీర్కి రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. రాహుల్ ద్రావిడ్ లాంటి దిగ్గజ క్రికెటర్ సెక్షన్లో వాళ్ళు ఈ విజయం సాధించడం వాళ్ళకి ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే ద్రావిడ్కి కూడా ఈ విజయము ఒక మర్చిపోలేని క్యాచ్నిచ్చిందని చెప్పొచ్చు. ఎన్నాళ్ళైంది మన భారత్ క్రికెట్లో ఈ సంబరాలను చూసి, ఎన్నాళ్ళైంది భారత్ యువత ఈ సంబరాలను చేసుకొని గత కొంతకాలంగా చేజారిపోతున్న కప్పులు, మ్యాచ్లను, ట్రోఫీలను చూసి నిరాశపడిన క్రికెట్ అభిమానులందరికీ మొన్న చివరి మెట్టు మీద చేజారిపోయిన వరల్డ్ కప్ ఫైనల్ మరొక పెద్ద ఓటమిగా భారత్ ఆటగాళ్ళకి, కోట్లాది మంది అభిమానులకి మరిచిపోలేని గాయం చేసింది. అవన్నీ దాటి తట్టుకొని నిలబడిన భారత్ కి ఇప్పుడు ఈ T20 వరల్డ్ కప్ ఎక్కడా లేని ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రపంచ క్రికెట్ వేదికపై భారత్ మళ్ళీ సగౌరవంగా నిలబడేలా చేసింది. భారత్ క్రికెట్ టీంలోని ఆనందం, కోట్లాది మంది భారతీయుల ముఖాల చిరునవ్వులు మళ్ళీ తిరిగి వచ్చాయి. ఇప్పుడు కోట్లాది మంది భారతీయులు చెప్తున్న ఒకే ఒక్క మాట, జై హో ఇండియా, జై హో భారత్. థ్యాంక్స్ టు ఇండియన్ టీం. మమ్మల్ని ఆనందంలో ముంచెత్తినందుకు, మా కలలను నెరవేర్చినందుకు, ప్రపంచ క్రికెట్లో భారతీయ జెండాను మళ్ళీ సగౌరవంగా నిలిపినందుకు. భవిష్యత్తులో ఇదే విజయాల పరంపర కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాం. జై హో టీమ్ ఇండియా, జై హో భారత్. సైనింగ్ ఆఫ్.